పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను దేవా. మా తండ్రివైన దేవా, నీ గ్రంథంలోంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించుట కొరకు సిద్ధపడుతుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక, విత్తబడుతున్న మాటలు ఉన్న సత్యాన్ని గమనించటానికి, గ్రహించటానికి తగినటువంటి జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకము లేకుండా మీ కృపతో, మీ జ్ఞానంతో నింపి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, దేవుని గ్రంథంలోంచి కొన్ని విలువైన సంగతులు నేర్చుకోవడానికి దేవుడు మన గొప్ప అవకాశాన్ని మనకిచ్చినందుకు తండ్రిని దేవునికి నాకు ప్రత్యేకంగా క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చదువుకొని కొన్ని విలువైన సంగతులు దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము అంటున్నాడు. ఏమంటే, విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోతారేమో అన్న భయం కలిగి ఉండమని మాట్లాడుతున్నారంటే, అంటే విశ్రాంతిలోకి, అంటే ఆదివారం ఆరాధనకు రాకుండా మనం తప్పిపోతే ప్రమాదం ఉన్నట్టుగా కనపడుతుంది ఈ మాటను బట్టి చూస్తే. ఎందుకంటే వారికి ప్రకటింపబడినట్లుగా, అంటే ఇశ్రాయేలీయులకు ప్రకటింపబడినట్లుగా సంఘమా ఈరోజు మీకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. కానీ వాళ్ళు విని ఏం చేశారంటే, విన్నటువంటి వాక్య ప్రకారం బ్రతకలేదు కనుక విన్నటువంటి వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోయింది. కనుక ఈరోజు మీరు కూడా కేవలము వినేవారుగా ఉండి మోసపోతే, వినేవారుగా ఉండి వాక్యానుసారంగా బ్రతకలేకపోతే, దేవుడు కొన్ని ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు మీరు ఎప్పటికీ పొందుకోలేరని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు సృష్టి ప్రారంభ దినాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, 6 దినాలు పనిచేసినటువంటి దేవుడు 7వ దినాన విశ్రమించాలని దేవుడే తన గ్రంథంలో రాయించి సమాజానికి నేర్పించాడు. ఇదిగో నాయన, 6 దినాలు పని చేయాలి. దేనికోసం పని చేయాలి? నీ కుటుంబ పోషణ కొరకు, నీ భార్య కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ బిడ్డల కొరకు 6 దినాలు పని చేయాలి. 7వ దినమున విశ్రమించాలి అని ఆనాడు ఇశ్రాయేలీయులకు నియమించినటువంటి నిబంధనది. కానీ ఈనాడు క్రైస్తవులకు నియమించినటువంటి నిబంధన ఏది అని మనం ఆలోచన చేయగలిగితే, మొదటి దినమునే నువ్వు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఆ తర్వాతే 6 దినాలు నువ్వు పని చేసుకోవటానికి ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, ఏమంటే సంతోషమైన ఏదైనా నీకు అనుగ్రహించబడుతుందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఆయన యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించుదామన్న వాగ్దానం ఆది నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రోజులు మారాయి. అంటే శనివారం వాళ్ళకు విశ్రాంతిగా కూడుకోవాలి, అది ఇశ్రాయేలుకు నియమించినటువంటి కట్టడ. కానీ నూతన నిబంధన కట్టడను మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు పునరుత్థానుడుగా లేవనెత్తబడినటువంటి దినమే ఆరాధన దినముగా అపోస్తుల బోధలో మనకు కనపడింది. దీని గురించి కూడా వాదోపవాదాలు వాదించేవాళ్ళు లేకపోలేదు. విశ్రాంతి దినము శనివారమే కదండి, ఆదివారం కాదని వాళ్ళకి నచ్చిన స్టైల్లో బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు ఈ సమాజంలో. వాళ్ళ గురించి మనకొద్దు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు 6 దినాలు కష్టపడుతున్నాం. ఈ మానవ జీవితానికి, ఈ క్షణికమైన చిన్న జీవితానికి సరిపోదా మనిషికి? మీరు ఆలోచన చేయండి. 6 దినాలు కష్టపడటానికి ఆయుష్నిచ్చాడు, 6 దినాలు కష్టపడటానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, 6 దినాలు కష్టపడటానికి దేహానికి శక్తినిస్తున్నాడే దేవుడు. మరి శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ఆయుష్నిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతగా మరి నువ్వెందుకు ఆరాధనకు రాలేకపోతున్నావు? అంటే 7వ దినాన కూడా ఏదో సంపాదించేసి, ఏదో సాధించేసి, ఇక్కడ ఏదో కూడబెట్టేసి దాన్ని చేతపట్టుకోవాలని మనిషి ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాయన, నువ్వు కష్టపడి సంపాదించిన దానిలో నుంచి ఏది చేతపట్టుకొని పోలేవని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. ఎందుకంటే తల్లి గర్భంలోంచి ఎలాగొచ్చామో అలానే దిగంబరిగా వెళ్ళిపోవలసింది. సమాజంలో కోట్లకు పడగెత్తినటువంటి అధికారులైనా,
కూటికి గతి లేనటువంటి కూలివాడైన మరణ విషయములో మొదటి మరణం సహజమైన ఈ మొదటి మరణ విషయములో అందరికీ ఒక్కటే గతి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. కానీ క్రైస్తవులమైనటువంటి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఒక్కసారి మనం కొన్ని సందర్భాలు చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనిషికి దేవుని యొక్క ఆలోచన అర్థం కాలేదు, దేవుని యొక్క ఇష్టం ఏంటో మనుషులకు అర్థం కాకుండా ఈ సమాజంలో క్రైస్తవులని బ్రతకటమే చాలా అవమానకరం, బాధకరమైన విషయం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకోమని పౌలు గారు మాట్లాడుతుంటే, ప్రసంగి భక్తుడు ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసు? మీరు ఆలోచన చేయండి. ఏదో సంపాదించేసుకుంటే సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావు నువ్వు, కానీ సంపాదిస్తున్నావు. కానీ దేవుడు చెప్పిన విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించకపోతే ఈ సంపాదన అంతా ఒక్క రోగంతో వెళ్ళిపోతుంది. అందుకే చూపిస్తాను మీకు, కొన్ని పాయింట్స్ చూపిస్తాను నేను. అన్ని పనులు ఆపి ఆరాధనకు వస్తే ఫలితం ఉందా మనం చూద్దాం. అసలు ఫలితం ఉందా లేదా? అన్ని పనులు ఆపేయాలి. చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే విశ్రాంతిలో ప్రవేశించేవాడు ప్రతి ఒక్కడు తన పనిని ముగించేసేయాలి. ఎప్పుడు ముగించాలి? శనివారం వచ్చాక కాదు, శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపే ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి నువ్వు మొత్తం సిద్ధపాటు కలిగి ఉండాలి. అది దేవుడు నియమించినటువంటి నియమం. మరి చరిత్రలో ఇశ్రాయేలీలకే అలాంటి మాటలు చెప్పినటువంటి దేవుడు మరి ఆదివారం ఆరాధనకు వచ్చి నీవు అన్ని పనులు ఆపమన్నాడా, ఆపొద్దన్నాడా? అసలు ఆపి ఆరాధనకు వస్తే ఎంత మేలుందో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం ప్రియులారా. ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈరోజు ఆరాధనకు చాలామంది రాకుండా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకొని పోతున్నారనంటే, అసలు ఆరాధనకు వస్తే, పనులన్నీ ఆపి ఆరాధనకు వస్తే ఎంత ఫలితం ఉందో, ఎంత మేలుందో ఈ క్రైస్తవ సమాజానికి అర్థం కాక ఆరాధన మానేస్తున్నారండి. చూద్దాం కొన్ని మాటలు ఎంత మేలుందో. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి కొన్ని మాటలు చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. చూడండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. ఏమంటున్నాడు దేవుడు? ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? విశ్రాంతి దినమున మీరు ఎలా కూడుకోవాలి? పరిశుద్ధంగా కూడుకోవాలి. దాన్ని ఏం చేయమంటున్నాడు? జ్ఞాపకం అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి శనివారం వచ్చేసరికి మనకి ఏం గుర్తు రావాలి? రేపు ఆదివారం అని గుర్తు రావాలి. ఆదివారం అని గుర్తు రావాలంటే మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. రేపు ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. కాబట్టి ఆరాధనకు ఆటంకం అవుతున్నటువంటి పనులన్నీ నేను ఈరోజే కంప్లీట్ చేసుకోవాలి, ఈరోజే ముగించేసుకోవాలన్న ఆలోచన ఒక క్రైస్తవుడికి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి. నెక్స్ట్ మాట చదవమ్మా. చూడండి, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఏమంటే పని చేయకూడదు విశ్రాంతి దినానని దేవుడు చెబుతుంటే, మరి నువ్వు ప్రార్థనకు రాకుండా పనో అని పరుగులెడుతున్నావు. ఏమంటే పనో అని పరుగులెడుతున్నోడికి విశ్రాంతి ఉందా? చేతుల కష్టాతీతం అనుభవిస్తాడా? ఆరోగ్యం ఉందా? ఆయుష్ ఉందా? మీరు ఆలోచించండి. ఎవరెవరు పని చేయకూడదు అంటున్నాడు దేవుడు చరిత్రలో? నీ ఇంట్లో ఉన్న పశువులు కూడా కట్టేసే ఉండాలి తప్ప ఎప్ప తీసుకొని వెళ్ళడానికి అన్నాడు దేవుడు. మొన్న కావుడు ఫోన్ చేసింది, అయ్యగారండి మా గీతకు జ్వరం వచ్చింది, ప్రార్థన చేయండి అన్న. సిగ్గుంది అసలు నీకు? ఆదివారం ఆరాధన రాకుండా ఇప్పుకొని తిరిగితే అలాగే వస్తాయి రోగాలు. మరి ఆలోచన చేయాలి కదండి మనం. దేవుడు ఏం చెప్పాడు? నీ ఇంటి యజమాని కానీ, భార్యగా నువ్వు కానీ, నీ బిడ్డలు కానీ, నీ ఇంట్లో ఉన్న దాసీలు కానీ, నీ ఇంటికి వచ్చిన చుట్టాలు కానీ, నీ ఇంట్లో ఉన్న పశువులు కానీ ఏవి కూడా పని చేయటానికి వీలు లేదు. మీరు రెస్ట్ తీసుకోవాలి. ఎందుకు రెస్ట్ తీసుకోమన్నాడు తెలుసా అండి? కన్న తండ్రి ప్రేమ ఈ సమాజానికి అర్థం కాలేదండి. కన్న తండ్రి ప్రేమ అర్థం కాలేదు ఈ సమాజానికి. రెస్ట్ తీసుకుంటే ఈ దేహానికి ఆరోగ్యం ఉంది. ఆ రెస్ట్ ఎక్కడ తీసుకోవాలి? ఆదివారం దేవుడు రెస్ట్ తీసుకోమన్నాడు కదా. కొండ నిండా వండుకొని తిని హాయిగా ముప్పొత్తులు పడుకుందాం అనుకుంటున్నాం ఆదివారం. దానికోసం కాదు ఇచ్చింది దేవుడు ఆదివారం రెస్ట్. నీకు ఎంజాయ్ చేయడానికి కాదు, ఫ్యామిలీని తీసుకొని అటు ఇటు టూర్లు తిరగడానికి కాదు రెస్ట్ ఇచ్చింది నీకు. మరి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి?
ఏ దేహానికైతే ఆరోగ్యం దొరుకుతుందో, ఏ స్థలములో అయితే విశ్రాంతి దొరుకుతుందో, ఏ స్థలములో అయితే దేవుని యొక్క ఆయుష్ ఇస్తుందో ఆ స్థలానికి వెళ్ళాలి. అదే ప్రార్థనా స్థలం, అదే దేవుని గృహం, అదే దేవుని ఉన్నతమైన పాఠాలు నేర్పించే జీవం కలిగిన పాఠశాల. దానికి రాకుండా నీకు నచ్చినట్టుగా బాప్తిస్మం తీసుకొని నీకు నచ్చినట్టుగా బ్రతికితే ఎలా ఊరుకుంటాడు దేవుడు? ఆలోచన చేయండి. ఒక భర్తను కట్టుకున్న తర్వాత నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతా ఉంటే భర్త యాక్సెప్ట్ చేస్తాడు నిన్ను? ఊరుకోడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, దాసి అయినా, నీ పశువైనా, పరదేశి అయినా ఎవ్వరూ కూడా ఆ విశ్రాంతి దినమున పని చేయటానికి వీల్లేదు. మరొక మాట చూడండి, లేవ్యాకాండం 23వ అధ్యాయం. లేవ్యాకాండం 23వ అధ్యాయం చూడండి. మరి కొన్ని మాటలు చూద్దాం. లేవ్యాకాండం 23వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూద్దాం ప్రియులారా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియమకాలములు ఇవే. ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. నా నియమకాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారం వారం 7వ దినము విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంఘపు దినం. అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. మీ సమస్త నివాసుల యందు అది యెహోవా నియమించిన దినం, విశ్రాంతి దినం. వారం వారం అన్నాడా, నెలలో ఒక్క వారం అన్నాడా? మనుషులు జ్ఞానవంతులు, మట్టి మెదడులో పుట్టినటువంటి పనికిమాలిన జ్ఞానంతో క్వశ్చన్లు వేస్తారని దేవుడు విడదీసి రాశాడు. వారం వారం అంటే ప్రతి వారం కూడా నువ్వేం చేయాలి? నీ కుటుంబం అంతా కూడా పని ఆపేయాలి, పని ఆపాలి. పని ఆపేసి ఏం చేయమన్నాడు? పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. ఏమండి, బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది పని ఆపే సంఘానికి వచ్చి కూడుకుంటున్నారు మీరు చెప్పండి. మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు? ఎందుకు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికి అనారోగ్యాలు తెచ్చుకొని ఆయుష్ లేక కష్టపడినటువంటి 6 దినాల కష్టార్జితాన్ని ఎందుకండి వినియోగించుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఒక రూపాయిని సేవ్ చేసుకోలేకపోతున్నారు? మీరు ఆలోచన చేయండి. దేవుడేమో మానమంటున్నాడు, 6 దినాలు కష్టపడమంటున్నాడు, 7వ దినాన రెస్ట్ తీసుకోమంటున్నాడు, అన్ని పనులు ఆపేసి ఆరాధనకు రమ్మని చెబుతున్నాడు. కానీ మనిషి ఆశకు హద్దు లేదండి. ఏమంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాటను చూడండి. ఏమంటే భార్య బిడ్డలు ఉన్నాడు కష్టపడొద్దండి అని మనం అంటాం కానీ ఈజీగా. అసలు వీడికి ఎవడో లేడు, మరి వీడు ఎవరి కోసం కష్టపడుతున్నాడు మీరు చెప్పాలి నాకు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం. ఎవరంటీనా? ఒంటరంటే పెళ్ళం లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేడు, వీడు ఒక్కడే ఉన్నాడు. మరి ఒక్కడే ఏం చేస్తున్నాడు చూడండి. ఒంటరిగానున్న ఒకడొకలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను, జాగ్రత్తగా వినాలి, అయినను అతడు ఎడతెగక కష్టపడును. చూసారండి, ఈడు కూడా ఏం చేస్తున్నాడు? ఒక్కడే ఉన్నాడు. ఆడు కూడా రెస్ట్ లేకుండా 30 దినాలు, నెలకి 30 రోజులు అయితే 30 రోజులు కష్టపడుతున్నాడు. ఎవడి కోసం కష్టపడుతున్నాడు వీడు? మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నాడో అనుకొనడు. ఇదియు వ్యర్థమైనది, బహుచింత కలిగి ఉన్నది. ఏమంటున్నాడండి ప్రసంగి గారు, సొలొమోన్ గారు? వ్యర్థం అన్నాడా, లాభం అన్నాడా? వ్యర్థం. సమస్తము కూడా వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంటే, ఏమండి, దేవుడు నియమించిన నియమానికి లోబడకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా నువ్వెంత కష్టపడినా 1 రూపాయి కూడా నువ్వు సేవ్ చేయలేవు. జాగ్రత్తగా వినండి. 6 దినాలు కష్టపడమని దేవుడే చెప్పాడు. 6 దినాలు కష్టపడాలి, 7వ దినాన విశ్రమించాలి. అది ఇశ్రాయేలీయులకు నియమించిన నిబంధన. మరి కొత్త నిబంధన ప్రకారం నేడు సంఘానికి దేవుడు ఏమి నియమించాడంటే, ఇదిగో మొదటి దినాన నువ్వు కూడుకోవాలి. 6 దినాలు కష్టానికి నువ్వు సుఖపడాలంటే, 6 దినాలు కష్టములో నీకు ఆరోగ్యం కావాలంటే, 6 దినాలు కష్టములో నీకు ఆయుష్ కావాలంటే, 6 దినాల కష్టములో నీకు వచ్చిన కష్టార్జితం నువ్వు ఉపయోగించుకోవాలంటే ఆదివారం ఆరాధనకు వచ్చి తీరాలంటే క్రైస్తవుడు. అది బైబిల్ నియమించిన చట్టం. ఇది ఎంత లాభం ఉందో చూపిస్తాం మీకు ఇప్పుడు. ఆ మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకుంటే, ఆదివారం ఆరాధనకు మీరు వస్తే, అన్ని పనులు ఆపిక్కడ మీరు కూర్చుంటే ఎంత లాభం ఉందో మీకు చూపిస్తా. ఇప్పుడు ఆరాధనకు రాకుండా మీకు నచ్చినట్టుగా తిరుగుతున్నారా? ఎంత నష్టం ఉందో కూడా మీరు చూడాలి ఇప్పుడు.
అందుకే చూపిస్తా కొన్ని మాటలు జాగ్రత్తగా మీరు చూడండి ప్రియులారా. చూద్దాం కీర్తన గ్రంథం ఒక భక్తుడు కొండవలసినటువంటి తృష్ణ గురించి చూద్దాం. కీర్తన గ్రంథం 42:2 కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 2 ఏమండి, ఒక భక్తుడు మాట్లాడుతున్నాడండి. ఆదివారం వచ్చిందంటే నీ ప్రాణం దేన్ని కోరుతుంది? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. 6 దినాలు పని చేసుకుంటున్న మనం దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళి ఈ దేహానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని, ఈ దేహానికి అవసరమైన ఆయుష్ని, ఈ దేహానికి కావలసిన సత్తువుని నా మందిరములోకి వెళ్ళాలి. నా దేవుని మందిరములో దేవుని మాటని వినాలి. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. 6 దినాలు కష్టపడుతున్నావు కదా, దేవుడు దానికోసమేనా నేను ఇక్కడికి రమ్మంది? దానికోసమే రమ్మన్నాడు. నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు నీ పరలోకపు తండ్రి. నీకు ఆరోగ్యం ఇవ్వాలని, ఆయుష్ ఇవ్వాలని. అడగందే అమ్మాయిని ఏం పెట్టదు? అన్నం పెట్టదు. మరి నువ్వు మందిరానికి రాకుండా 6 దినాలు కష్టపడితే నీ కష్టార్జితం ఎలా ఉంటుంది ఇంటికాడ? నువ్వు మందిరానికి రాకుండా, దేవుని మాటలు వినకుండా ఈ దేహానికి ఆరోగ్యం ఎవడివ్వగలడు? ఏ వైద్యుడు ఇవ్వగలడు ఆయుష్ నీకు? ఇస్తాడు ఎవడైనా? ఎవడి వల్ల కాదు. ఇలాంటి మాటలు చెప్తే సమాజానికి నచ్చదు. అందుకే ఆయుష్ అంతరించిపోతుంది. నరుల ఆయుష్ కాలం దేవుడు ఎందుకు తగ్గించాడు? చెప్పాను కదండి ఒకరోజు. నరులు ఏమన్నా మెతుశాల గారికి 969 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు ఈరోజు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవురు లాంటి బ్రతుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ బిహేవియరు అది లేకే. అందుకే హెచ్చరిస్తున్నాడు. నీకు ఆయుష్ కావాలా, ఆరోగ్యం కావాలా, మేలు కావాలా? నువ్వు కష్టపడుతున్న కష్టార్జితాన్ని నువ్వు శుభ్రంగా, హ్యాపీగా, సంతోషంగా నీ భార్య బిడ్డలతో అనుభవించాలా? అయితే రా మందిరానికి, నా మాట విను. ఏమంటే దేవుడు చెప్తున్నాడా లేదా? ఎంత మేలుందో చూడండి. కీర్తన గ్రంథం 128వ కీర్తన, కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2 నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. దేవుడు చెప్పాడా? ఏ కష్టార్జితం ఇది? 6 దినాలు నువ్వు కష్టపడిన కష్టార్జితం. అది నువ్వు అనుభవించాలంటే ఈ మొదటి దినమున ఆరాధనకు వచ్చి తీరాలి నువ్వు. చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు భార్యలో, అన్న మరి మేము మా ఆయన కష్టపడుతున్నాడు కానీ ₹1 కూడా మాకు ఉండట్లేదు అన్న, అన్ని రోగాలేనన్నా, అన్ని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి. ఈ నెల వచ్చే నెల బేభత్సంగా ఉంటే రోగాలు. ఇవి కాపాడుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా మందిరానికి వచ్చి తీరాలి. విపరీతమైన రోగాలు మనుషుల్ని వెంటాడుతున్నాయి. అది నీళ్ల వలన వచ్చే రోగం, రెండవది తిండి వలన వచ్చే రోగం, దోమ వలన వచ్చే రోగం, ఈగ వలన వచ్చే రోగం, ఈ పొల్యూషన్. మరి దేని నుంచి కాపాడుకోగలుగుతావు నువ్వు చెప్పు, ఆలోచించు ఒకసారి. దేని నుంచి నీ డబ్బు, నీ అధికారం నిన్ను కాపాడలేదు. అందుకే హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఇదిగో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించాలంటే నా మందిరానికి రావాలి. అన్ని పనులు ఆ రోజు ఆపాలి. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళానండి, వేరే చోటకి. నేను వెళ్తే వాళ్ళు అంటున్నారు కదా, ఆదివారం ₹2000 కూలిచ్చినా కానీ అస్సలు కూలికి వెళ్ళరంటండి ఆ ఊరిలో. సహజంగా 500 కూలి అనుకోండి, ₹1000 కూలి అనుకోండి మామూలు రోజుల్లో, సోమవారం నుంచి శనివారం వరకు. ఆదివారం 2000 కూలిచ్చినా కూడా ఇంటి నుంచి బయటికి పోరంటండి. మందిరానికి మాత్రమే పోతారంటాడు. నిజంగా ఆ మాట విన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. నిజంగా అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా, ఇలాంటి వాళ్ళు ఉన్నారా భూమి మీద అని. ఎందుకంటే ప్రియులారా, అందరూ అలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈరోజు సంపాదనే ధ్యేయంగా, దేహానికి సుఖమన్నది ఎరగక, ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని ప్రయాసపడు 6 దినాలు. తప్పులేదు, అది కుటుంబం పోషించడానికి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ ఏం మాటను చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ చూడండి. ఏం రాయబడింది అక్కడ? ఎవడైనను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, అదేనుంది అక్కడ చూడండి ఏమంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే నీ కుటుంబాన్ని నువ్వే పోషించాలి, వాళ్ళని సంరక్షించాలి, వాళ్ళని కాపాడుకోవాలి. అది ఒక యజమానిగా, భర్తగా, ఒక తండ్రిగా
నీ రెస్పాన్సిబిలిటీ అది, నీ బాధ్యత అది. మరి ఇంత బాధ్యత దేవుడు నీకు ఇచ్చినప్పుడు 6 దినాలు కష్టపడాలి, కష్టపడి పని చేయాలి. పని చేసినటువంటి కష్టార్జితాన్ని నీ కుటుంబం కొరకు నువ్వు వినియోగించాలి అని అంటే కుటుంబ సమ్మితముగా దేవుని మందిరానికి నువ్వు రావాలి. వస్తే ఏమన్నాడు? నువ్వు 6 దినాలు కష్టపడిన కష్టార్జితాన్ని అనుభవిస్తావు అంటున్నాడు. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. 6 దినాలు కష్టపడుతున్న నీకు మరి ఏమిస్తున్నాడు దేవుడు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏమంటున్నాడు. అన్ని పనులు ఆపి ఆరాధనకు వస్తే ఎంత మేలు చూడండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేవుని మందిరానికి వస్తే, అన్ని పనులు ఆపి దేవుని మందిరానికి వస్తే 6 దినాలు పని చేసుకోవటానికి నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. ఏంటి ఎముకల గురించి ప్రత్యేకంగా సత్తువ అని మాట్లాడుతున్నాడేంటి అంటే, ఈరోజు నువ్వు తాగుతున్నటువంటి డ్రింక్స్ కానీ, నువ్వు తాగుతున్న నీళ్లు కానీ, ప్రతి దానిలో ఏముందో తెలుసండి, మీ ఎముకలను బలహీనపరిచే యాసిడ్ ఉంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. మరి యాసిడ్ తాగుతున్నాం, మనం ఆనందపడుతున్నాం. మరి ఎముకలు పాడైపోతున్నాయన్న ఆలోచన మనిషికి లేదు. కానీ అట్లాంటి పరిస్థితిలో కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ఎముకలకు సత్తువ ఇవ్వగలిగే శక్తిమంతుడు నేనే అంటున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఒక అతనండి కాళ్ళు కడుక్కున్నాడండి, ట్యాప్ దగ్గర, నీళ్ళ ట్యాప్ దగ్గరికి వెళ్ళాడు, కాళ్ళు కడుక్కున్నాడు. కనీసం ఒక 5 ఇంచ్ గ్యాప్ ఉంటుందండి అతను దిగటానికి కిందకి. ఆ ట్యాప్ మీద ఆ పైన కడుక్కున్నాడు, 5 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోంచి కిందకి దిగాలనుకొని కాళ్ళు వాష్ చేసుకొని అలా దిగుతున్నాడు అంతేనండి. ఆ మెట్టు అంచు మీద కాలు పడింది, పడిపోయాడు. కాలు 2గా మొక్కలు అయిపోయింది, ఇరిగిపోయింది, ఎముక ఇరిగిపోయిందండి దమ్ము లేక. ఆలోచించేయండి ప్రియులారా, ఎంత క్షణికమైన బ్రతుకుని దేవుడు మనకిచ్చాడో మీరు ఆలోచన చేయండి. ఎప్పటి కట్టుకోలేదండి పాపం మా కాలు, దాదాపు 8 లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పటికే ఆ రాడ్డేసిన కూడా ఆ అవిటితనం అలాగే ఉంది తప్ప పట్టుమని గంట నుంచోలేడు, 1 గంట కూర్చోలేడు. ఇప్పుడు బాధపడుతున్నాడు. అయ్యో దేవుడు హెచ్చరించాడు, అయినా కూడా నేను వినలేదు, నా పరిస్థితి ఎలా వచ్చింది, నా కోసం ప్రతి వారం ఫోన్ చేస్తాడు, నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. మీరు ఆలోచన చేయండి, దేవుడు వంకరగా చేసిన దానిని మానవుడు సరి చేయలేడు. మీరు ఆలోచన చేయాలి. ఈ విషయాలన్నీ చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. చూడండి, 6 దినాలు కష్టపడిన నీకు దేవుడు ఏమిస్తానంటున్నాడు? మందిరానికి వస్తే దేహానికి ఆరోగ్యం. ఏమంటే కష్టపడినటువంటి వ్యక్తికి దేహంలో ఆరోగ్యం ఉంటుందా? ఉంటుందండి. 6 దినాలు కష్టపడినటువంటి యజమానురాలువైన నీవు నీ దేహానికి ఆరోగ్యం నువ్వు కష్టపడి సంపాదించిన దానివల్ల తెచ్చుకోగలవా? ఏదైనా ఫుడ్ తిని సంపాదించగలవా? తెచ్చుకోలేవు. మరి ఆరోగ్యాన్ని దేవుడు ఎలా ఇస్తా ఉంటున్నాడు? నువ్వు 6 దినాలు కష్టపడిన డబ్బంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు కానుకగా నీకు ఆరోగ్యం ఇస్తా ఉంటున్నాడా? అది చెప్పలేదండి దేవుడు ఎక్కడ. ఉచితంగా నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు ఆయన, ఉచితంగా. మరి నువ్వేం చేయాలి? దేవుని మందిరానికి రావాలి, అన్ని పనులు ఆపి రావాలి. నెక్స్ట్ మాట చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇవన్నీ ఎందుకు, ఎలా వస్తాయి మనకి ఇవన్నీ అంటే, అన్ని పనులు ఆపి. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూడండి. కిందకు వచ్చేసరికి చూడండి, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. 6 దినాలు సంతోషం అంటే ఏంటో తెలియక, 6 దినాలు కష్టపడుతున్నా నీకు భార్యతో సంతోషం తెలియదు, బిడ్డలతో సంతోషం తెలియదు. ఏమంటే దూర ప్రాంతంలో పనిచేసి అక్కడ కాలం గడిపే వాడికి తెలుస్తుంది ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏమంటే కొంతకాలం మేము వైజాగ్లో పనిచేసాము ఉద్యోగం నిమిత్తం, భార్య బిడ్డలను విడిచిపెట్టి. ఏమంటే భార్య బిడ్డలతో కలిసి ఉంటే ఆనందంగా ఉంటుందా, ఒంటరిగా ఉంటే ఆనందంగా ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయన, నా ప్రార్థనా మందిరములో మీరందరూ పనులన్నీ ఆపి కలిసి ఇక్కడికి వచ్చి కూడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సంతోషం, నేనిచ్చేటటువంటి అంత ఆనందం ఎవ్వడెవ్వలేడు మీకు. పార్కుల్లోకి వెళ్ళి చూడండి, రెస్టారెంట్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చినటువంటి ప్రదేశాలకు వెళ్ళి చూడండి, మందిరానికి రాకుండా. వెళ్ళేటప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటుంది మీకు, వచ్చేటప్పుడు ఉండదు. కానీ మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా రా, పోయేటప్పుడు సంతోషంగానే ఉంటుంది. అసలు ఆ వారమంతా నీ ఆనందానికి అవధులు ఉండవు, వెలకట్టలేని ఆనందాన్ని దేవుడిస్తాడు నీకు. అంటే ఆనందముతో మనల్ని నింపుతానని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అంటే కష్ట దినాలు అనేవి నా దగ్గరికి దేవుడు రానివ్వడన్నమాట. మీరు ఆలోచించాలి ఈ విషయాన్ని. నీ యొక్క దినాలన్నీ కూడా ఆనందింపచేస్తానంటున్నాడంటే
అంటే గడవబోతున్నటువంటి దినాల్లో నువ్వు ఆపద చూడవు, నీకు కష్టాలు రానివ్వకుండా చేస్తాడు దేవుడు. మరొక మాట చూడండి, మరొక మాట సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. అన్ని పనులు ఆపి ఆరాధనకు వస్తే ఎంత ఫలితం ఉందో మరొక మాట చూద్దాం. ఏమంటున్నారు చూడండి. ఏమండి, ఏ కొట్లో దొరుకుతుందండి ఇది? ఏ షాపులో దొరుకుతుందండి? ఏ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇది? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. 6 దినాలు కష్టపడిన నీకు దేవుడు ఏమవుతున్నాడు? 6 దినాలు కష్టపడినటువంటి నీవు అన్ని పనులు ఆపి ఆరాధనకు వస్తే నీకు దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు దేవుడు. నీవు జీవించే సంవత్సరములు ఇంకా అధికమవుతాయంటున్నాడు దేవుడు. ఏమండి, ఎంత గొప్ప లాభం ఉందో చూడండి, ఎంత గొప్ప ఫలితం ఉందో చూడండి, ఎంత గొప్ప మేలుందో చూడండి. ఆదివారం ఆరాధన మానేసుకొని ఏమేమి పోగొట్టుకుంటున్నాం మనం? మన కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నాం, మన ఆయుష్ని పోగొట్టుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం, మన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం. ఏమండి, 6 దినాలు కష్టపడి మందిరానికి వచ్చినటువంటి వాడిలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ మందిరానికి రాకుండా బయట తిరిగి వాళ్ళు ఉందనుకుంటున్నారా మీరు? ఒకవేళ వాళ్ళు ఆనందంగా ఉన్నారండి, డబ్బు సంపాదించేసుకుంటున్నారండి, వాళ్ళు చాలా హ్యాపీగా మాకంటే వాళ్ళే బాగున్నారండి అని నువ్వు అనుకుంటే ఆడెక్కడ వరకే ఆనందంగా ఉంటాడు, ఇక్కడ వరకే సంతోషంగా ఉంటాడు. కానీ ఒక రోజు ముగింపు ఉంది. ఆ ముగింపు దినాన ఒక మహాలోకానికి వెళ్ళిపోవాలి మనం. చాలామందికి తెలియదండి, ఈ జీవిత కాలం మట్టుకే అనుకుంటున్నారు చాలామంది పిచ్చోళ్ళు. ఈ జీవితం చాలా చిన్న జీవితం. ప్రతిరోజు మనం పొలాల్లో గింజలు నాటుతూ ఉంటాం, అవునా? ఒక్క మర్రి గింజ గురించి తెలుసా మీకు? మర్రి చెట్టు గురించి తెలుసా అండి మీకు? మర్రి కాయ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. మర్రి గింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. ఆవగింజ అంత. ఆ చిన్న ఆవగింజంతా దాంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద జీవితమే మన కళ్ళ ముందు కనపడుతున్న మహావృక్షంగా కనపడుతుందండి. ఈ చిన్న గింజలో అంత పెద్ద చెట్టు ఉందా అంటే అవును, మరి ఉంది. మనిషికి ఇచ్చిన ఈ 70-80 సంవత్సరాల జీవితం కూడా మర్రి గింజ లాంటిదేనండి జీవితం. ఇది ఏదో ఒక రోజు నేల రాలక తప్పదు. నేల రాలినటువంటి జీవితానికి ఒక ముగింపు రాక తప్పదు. ముగింపు వచ్చినటువంటి జీవితంలో దేవుడు నిన్ను లెక్కడగక తప్పదు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అందుకంటున్నాడు ఆయన. మరొక మాట చూడండి. 6 దినాలు కష్టపడినటువంటి నీవు అన్ని పనులు ఆపి ఆరాధనకు వస్తే ఎంత మేలుందో. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇవన్నీ మేలులండి ఆరాధనకు వస్తే. చూడండి 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన చూడండి ఏమంటాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూసారండి, 6 దినాలు కష్టపడిన తన బిడ్డల కోసం దేవుడు సుఖాన్ని ఇవ్వబోతున్నాడు. సుఖమన్నదే ఎరుగక 6 దినాలు కుటుంబం కోసం ప్రయాసపడి కష్టపడిన నీవు అన్ని పనులు ఆపి మందిరానికి వస్తే దేవుడు ఏమంటున్నాడు? సంపూర్ణమైన సంతోషం ఇస్తా, నీకు సంతోషాన్ని ఇస్తా. నా కుడి చేతిలో సుఖం ఉంది, నీకు సుఖ పెడతాను నిన్ను. ఏమన్నా ఆరాధనకు వస్తే ఇంత లాభం ఉందంట? అవును, మరి ఇంత లాభం ఉంది. ఇట్లాంటి విషయాలు ఎవడు చెప్పడండి? బయట చెప్తాడు ఎవడైనా? ఏ పాఠశాలలో ఎవడు నేర్పిస్తాడండి ఈ మాటలు? ఏ పాఠశాలలో ఎవరు చెప్పరు ఇవి? చాలామంది సేవకులు కూడా చెప్పరు ఈ మాటలు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినవి కొన్ని, అన్నీ చెప్పరు వాళ్ళు. మరికొన్ని మాటలు నొప్పి కలిగించే మాటలు చెప్తే సంఘం రాదేమనన్న భయం, రాకపోతే సొమ్ము అవ్వదని భయం వాళ్ళకి. మాకు ఆ భయం లేదు కదండి. మాకు ఆ భయం లేదు. రూపాయి కోసం కాదు మేము చేసేది, మాకు అవసరం లేదు కూడా డబ్బు. ఒక పాపి మారాలి, దేవుడు మహిమపరచబడాలి, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం మాకు కావాలి. అంతేగాని మీ చిల్లర ఎవరికి కావాలి? ఆ చిల్లర మాటలు మాకెందుకు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట చూడండి, క్లోజ్ చేద్దాం. మరొక మాట చూడండి, కీర్తన గ్రంథం చూడండి. అన్ని పనుల ఆరాధనకు వస్తే నువ్వే పని చేసినా కూడా అసలు వెనకాడదా పని. నువ్వే పని చేద్దామని చేయబెట్టినా ఆ పని సక్సెస్ అవుతుంది తప్ప ఫెయిల్ అయ్యే అవకాశం లేదని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతడు చేయునదంతయు సఫలమగును. చూసారని ఎంత మాట చెప్తున్నాడు? నువ్వే పని చేయబోతున్నావు, 6 దినాలు కష్టపడుతున్నావు, నీవు ఆరాధనకు రా. ఆరాధనకు వచ్చి ఆయన మాట విను. నువ్వే పని చేస్తావో సోమవారం నుంచి శనివారం వరకు వచ్చాయి, నీ పని సక్సెస్ అవ్వకపోతే అప్పుడు అడుగు. మరి మందిరానికి రాకుండా, దేవుని మాట వినకుండా, దేవా నేను వరి పొలం వేసానయ్యా వర్షం కురిపించు,
భూమి బలాన్నివ్వు. దేవుడు ఏం చెప్పాడో తెలుసండి, ఎట్లాంటి పనికి మాలలు ఉంటారని. ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. నా మాట వినకుండా, నా మందిరానికి రాకుండా, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నా సన్నిధికి వచ్చి కనబడి వెళ్ళిపోవడానికి వచ్చి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏమంటే బైబిల్లో ఉందా నా సొంత మాటలు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు. అట్లాంటి పిల్లలు ఏం చేస్తారు? 12వ వచనం చూడండి. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కటానికి రమ్మన్న వాడెవడో? నా మాట వినటానికి రండి, మీ బ్రతుకులు మార్చుకోవడానికి రండి. ఎందుకు ఇక్కడ పనికి మాలిన మన్నంత తొక్కటానికి వచ్చి ఇక్కడ ఎందుకు వేస్ట్గా మార్చుకున్నప్పుడు మీ బ్రతుకులు? అదే మాట్లాడుతున్నాడు. అప్పుడు చెబుతున్నాడు, ఆకాశం ఆలకించు, ఈ పనికి మాలినటువంటి నా పిల్లలకి నువ్వు వర్షాన్ని ఇవ్వటానికి వీల్లేదు. నా మీద తిరుగుబాటు చేసినటువంటి వీళ్ళకి భూమి నువ్వు శక్తిని ఇవ్వటానికి వీల్లేదు, పంటని ఇవ్వటానికి వీల్లేదు. దేవుడు ఆజ్ఞాపిస్తాడండి. పక్క పక్కన యాగట్లండి, పక్క పక్కన, ఇటు పక్క ఒక ఆయన, ఇటు పక్క ఒక ఆయన ఉంది. ఈ పక్క ఆయన మొక్కజొన్న పెట్టాడు, ఈ పక్క ఆయన కూడా మొక్కజొన్న పెట్టాడు. మీరు జాగ్రత్తగా వినాలా. ఈ పక్క ఆయనకి ఎకరానికి వచ్చేసరికి 4 క్వింటాలు అయితే, ఈ పక్కన ఆయనకి 1 క్వింటాల్ అయింది. గట్టే మధ్యలో, గట్టేనండి. ఇటు పక్క ఆయనకి 4 క్వింటాలు అయితే, ఇటు పక్క ఆయనకి 1 క్వింటాల్ అయింది. ఈడు దేవుణ్ణి నమ్మాడు, ఈడు లోకాన్ని నమ్మాడు. ఒకరోజు ఇద్దరు కలిసి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నారు, దేవుడికి నేను ఏం తక్కువ చేశానో నాకు 1 క్వింటాల్ ఇచ్చిండని. ఇటు పక్కనోడు సమృద్ధిగా పండింది, వాడు చెప్తున్నాడు, ఇదిగో నేను ప్రతి ఆదివారం మందిరానికి వచ్చానండి, అందుకే నాకు దేవుడు విస్తారంగా దేవుళ్ళు ఇవ్వగలిగాడు. ఒకరోజు ఆ పొలంలోకి నన్ను తీసుకెళ్ళాడు ఆ యజమాని. తీసుకెళ్ళి, పాస్టర్ గారు దీనికోసం ప్రార్థన చేయండి, ఇప్పుడు మేము అట్టి పెడుతున్నాం, దీంట్లో అట్టి మాకు బాగా పండాలని ప్రార్థన చేయండి అని చెప్పాను. నేను వచ్చి ప్రార్థన చేస్తా, కానీ ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం నీ కుటుంబం ఉండాలి. నిజంగా అండి, విస్తారంగా పంట పండిందండి ఆ కుటుంబానికి. నిజమండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపండి 72 మంది పైన ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీ. 4 అన్నదమ్ములండి. ఇప్పటికే వాళ్ళు ఏరుపడలేదంటే ఆశ్చర్యపోవాలి మనం. రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితం కరోనా తర్వాతే వాళ్ళంతా ఏరుపడ్డారు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఈ 4 కొడుకులు వేరుపడి ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నా సరే తల్లి ఏం చెప్పిద్దో అదే వింటారంటే ఇప్పటికే. మొన్న కూడా రీసెంట్గా వచ్చి పాస్టర్ గారు మేము కలక ఛానల్ అయిందని కాసేపు కూర్చొని నాతో ముచ్చటాడి కాసేపు ప్రార్థన చేయించుకొని వెళ్ళాడండి. వాళ్ళ పంటలో ఏది ముందు మనం ప్రార్థన చేయించుకొని మనకి ఇచ్చిన తర్వాత పట్టుకుపోయాడు ఆయన 2020 వరకు. ఎందుకంటే అప్పటి వరకు మనం కమ్యూనికేషన్ ఉండేది వాళ్ళతో, వాళ్ళు ఇచ్చుకుంటూ తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు. నిజంగా దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే వాళ్ళని, నిజమండి. కానీ మొత్తానికి ఆడపిల్లల్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి మళ్ళీ. నిజంగా అండి, ఏ రోజు కూడా మాకు ఆడపిల్లల్ని ఇచ్చారని మాట చెప్పలేను. నా బంగారు తల్లులు అంటాడండి వాళ్ళని పట్టుకో నాకు తండ్రి. వాళ్ళ పెద్ద తమ్ముడికి 2 ఆడపిల్లలు, ఈయనకి 2 ఆడపిల్లలు, ఇంకో ఆయనకి 3 ఆడపిల్లలు. ఇంతమంది ఆడపిల్లలు ఇచ్చిన దేవుడు ఇచ్చాడండి సంపద వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ అమ్మతో సహా అందరండి, వాళ్ళంతా కూడుకుంటారు సంఘం అయిపోద్దండి. వాళ్ళ ఇల్లంతా ఒక సంఘం అయిద్దండి. 70 మంది అంటే మామూలు విషయం ఏంటండి. ఆ ఇల్లంతా కూడుకుంటారండి, సంఘానికి వెళ్ళిపోతారు ప్రతి ఆదివారం. ఎన్ని పనులున్నా. ఏమండి ఎంత చేస్తారు తెలుసు వ్యవసాయం వాళ్ళు? మించుమించు 20 ఎకరాలు చేస్తారండి వాళ్ళు. 20 ఎకరాలు కవులే, 1 సెంటు భూమి లేదు ఆ సొంతదే, మొత్తం కవులేనండి. ఏమంటే కవులు చేసేవాడు ఎంత ఎలక్ట్గా ఉంటాడండి. అలాంటి వాళ్ళు 6 దినాలు కష్టపడి 7వ దినమున దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి. అప్పుడు ఆలోచిస్తున్నారు వాళ్ళు, ఇదిగో మొదటి దినమున మేము ఆరాధనకు వచ్చినందుకే దేవుడు మాకెంత విస్తారమైన సంపదను మాకు ఇచ్చాడు. మాకెందుకండి పాస్టర్ గారు, మేము ఎందుకు దిగులు పడాలి? దేవుడు ఇవ్వాలి ఏది ఇచ్చినా. మేము ఎంత కష్టపడితే ఏమవుద్దండి? ఇదిగో మేము మొక్కను పెడుతున్నాం, ఇంటికి వెళ్ళి పడుకుంటున్నాం, భూమి బలాన్ని ఇస్తుంది, దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి ఇదిగో ఈ అట్టి తోట ఎంత విస్తారం. ఏమండి మీరు ఆలోచిస్తారు, మీరు నమ్ముతారో లేదో కానండి, పక్క చేయనోడికి గింతి కాయలు కాస్తే ఏళ్ళ చేయలో ఒక కాయ తింటే కడుపు నిండిపోద్ది. ఎంత పొడుగు ఉంటుందండి ఒక్కొక్క కాయ. ఆడదే మందు వేసాడు, ఈడిదే మందు ఒకే షాపులో తెచ్చేసుకున్నారు ఇద్దరు. ఆడు డిప్పులు పెట్టాడు, ఈడు డిప్పులు పెట్టాడు. కానీ పంట ఏంటి అసలు ఏం వాడుతున్నాడు ఈ రమేష్ అని అందరూ ఆశ్చర్యపోయారండి. కానీ ఆయన చెప్పుకున్న సాక్ష్యం ఏంటో తెలుసండి, ఇది నా గొప్పతనం కాదు, ఇది దేవుడు మా కుటుంబం పట్ల చూపించిన గొప్ప మేలు అన్నాడు. ఎంతకాలం కష్టపడితే రావాలండి ఆ సంపద? 4 ఏళ్లలో దేవుడు ఊహించిన రీతిలో వాళ్ళ కుటుంబాన్ని లేపాడండి. 4 ఏళ్లలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పంట మీద లక్షల రూపాయలు డబ్బు వచ్చిందండి వాళ్ళకి.
రాత్రింబగలు మందిరానికి రాకుండా కష్టపడుతున్నటువంటి కొన్ని కుటుంబాలు అప్పులు పాలై అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నాయి చాలామంది. వాళ్ళ ఫ్యామిలీలోనే కొంతమంది వాళ్ళు ఎప్పటికీ సాక్ష్యం చెప్తారండి. అసలు రోగం వచ్చినా కూడా మేము మందిరానికి మాత్రం దూరం కావండి, దేవుడు లేకపోతే మాకు బతికెక్కడుంది పాస్టర్ గారు. ఈరోజు ఆడపిల్లలు ఇచ్చినా కూడా మేము ఏ రోజున కూడా దేవుణ్ణి ఒక్క పన్నెత్తి, మా అమ్మ ఒక్క మాట, వాళ్ళ అమ్మ ఒకటే అంటదంటండి, పాపం 90 ఎన్ని వచ్చి ఉంటాయి ఆమెకి. ఆమె ఒకటే అంటదండి, ఎవరైనా అన్న దేవుడు నాకు నా కొడుకుల్ని ఇచ్చాడు, ఈరోజు దేవుడు మీకు మీ కూతుళ్ళని ఇచ్చాడరా, కూతుళ్ళు లేని లోటు తీర్చాడరా దేవుడు, దేవుని కృతజ్ఞతలు చెప్పండిరా మీరు బతికినంతకాలం అన్నట్టు. నిజంగా ఎంత వండరండి ఆ తల్లి, గొప్పదండి ఆ తల్లి. కొంతమంది ఉంటారు దరిద్రపు తల్లులు, ఆడపిల్లలు పుట్టారని చెప్పి ఏడ్చే దరిద్రపు మంది ఉంటారు. రానున్న భవిష్యత్తులో ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అంత గొప్పవాడు దేవుడు. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటాడు, నా సన్నిధిని కనబడాలని మీరు ఎందుకు వస్తున్నారయ్యా నా మాట వినకుండా? నా మందిరానికి వస్తే ఎంత మేలుందో. ఇంకొక మాట చూసి మనం క్లోజ్ చూద్దాం ఒకసారి మరొక మాట. కీర్తనల గ్రంథం 128వ కీర్తన, కీర్తనల గ్రంథం 128వ కీర్తన 4వ వచనం చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 128:4, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడతాడు. ఎలా ఆశీర్వదింపబడతాడు? ఆ రమేష్ ఆశీర్వదింపబడినట్టు ఆశీర్వదింపబడతాడు, సొలొమోన్ గారు ఆశీర్వదింపబడినట్టు ఆశీర్వదింపబడతాడు, యోబు గారు ఆశీర్వదింపబడినట్టు ఆశీర్వదింపబడతాడు. ఏమంటే భక్తుల జీవితాల్లోకి వెళ్ళి చూడండి, ఎప్పుడైనా దేవుని విశ్రాంతిలో ప్రవేశించకుండా వాళ్ళ పనులు చేసుకున్నాడు కనపడిందా మనకి ఎక్కడైనా? ప్రవేశించకుండా వాళ్ళు పనులు చేసుకోలేదు. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని దీవెన కావాలి. అసలు ఆయన కృప లేకపోతే మనం ఏం చేస్తాం? ఏమన్నా ప్రసంగి గ్రంథం దగ్గరికి వెళ్ళండి, ఆయన కృప లేకపోతే ఏం కాదు మీకు చెప్తా ఒక మాట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం తిండి ఒకసారి. మనం అనుకుంటాం కదా, మనం వండుకుంది తినేసి హ్యాపీగా ఉందాంలే అనుకుంటాం మనం. ఒక ఆవిడండి భర్త ఉద్యోగ నిమిత్తం ఎక్కడో బయట బ్రతుకుతూ ఒక పండక్కి ఇంటికి వచ్చాడు భర్త. ఇంటికి వస్తున్నటువంటి భర్త కోసం చక్కగా అన్ని ఫ్రైలు, బిర్యానీ మొత్తం అన్నీ వండిందండి. మొత్తం అన్నీ వండేసి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని భర్త రాగానే అందరు కలిసి ఒక చాట పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకొని అందరికి వడ్డించేసింది తల్లి. అందరికి వడ్డించేసేసి ఇక లాస్ట్కి ఈ తిందామని ప్రారంభం చేశారండి. కూతురు కొడుకు తింటున్నారు, తండ్రి తింటున్నాడు, తల్లి కూడా వాళ్ళందరికీ. మరి తల్లి అంటే లేటుగా తింటుంది కదండి, అందరికి వడ్డించి లాస్ట్ని తింటుంది. కానీ భర్త అన్నాడు కదా, అమ్మాయి నువ్వు కూడా లాస్ట్ తింటావు, ఎందుకు మాతో పాటు తిను అని చెప్పేసి అన్నప్పుడు ఏమో కూడా వడ్డించుకుంది. వాళ్ళు ముగ్గురు, తండ్రి కూతురు కొడుకు తింటున్నారు, తల్లి కూడా పెట్టుకుంది, కలుపుకుందండి. వాళ్ళు తినేస్తూనే ఉన్నారు. ఈ తల్లి కలుపుకొని ముద్దలా పెట్టుకునే లోపు ఆయుష్ తీరిపోయింది. అంత కష్టపడి వండినటువంటి ఫుడ్ కూడా తన నోట్లోకి వెళ్ళే లోపు దేవుడు ఆయుష్ తీసేశాడంటే మీరు ఆలోచన చేయండి. వండుకున్న ముద్ద తినాలన్నా ఆయన కృప మనకు కావాలి. రెండవది, మనం తిన్న ముద్ద అరగాలన్నా ఆయన కృప మనకు కావాలి. చివరికి ఒక మాట చెప్పమంటారా? హ్యాపీగా మనం నిద్రపోవాలన్నా ఆయన కృప మనకు కావాలి. మరొక మాట చెప్పమంటారా? పడుకున్న నీవు పొద్దున్నే లెగాలన్నా ఆయన కృప కావాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు ప్రార్థన చేయకుండా పడుకుంటారు. జాగ్రత్త, ప్రార్థన చేయకుండా పడుకుంటే పొద్దున్నే లెగుతావో లేదో గ్యారంటీ లేదు, వారంటీ లేదు. గుర్తుపెట్టుకు ఈ మాట. నువ్వు లెగాలంటే ప్రార్థన చేసుకొని పడుకోవాలి. చాలా రోజులు అయిపోయింది కదండి, పడుకున్నా లేచాను కదా అంటే ఇక లెగవిక రానున్న రోజుల్లో, అది గుర్తుపెట్టుకోవాలి. చదవమాట మాటని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? అబ్బా, ఈరోజు ఆదివారం కదా, మందిరానికి వెళ్ళకుండా బిర్రుగా బిర్యానీ వండుకొని తిన్నానండి అని నువ్వు అనుకుంటే తెల్లారి హాస్పిటల్కి వెళ్ళడం తప్పదు. నువ్వు గుర్తుపెట్టుకో ఈ మాట. ఎందుకంటే ఆయన కృప లేకుండా నువ్వు భోజనం చేసి సంతోషపడలేవు. మొన్న ఆయన అంటాడు, బాగా గ్యాస్ పట్టేసింది పాస్టర్ గారు అన్నాడు. మందిరానికి ఎందుకు రాలేదంటే గ్యాస్ పట్టేసిందంట. ఏంటి మందిరానికి రాకుండా గ్యాస్ బట్టి ఆపిందని? అవును, మరి గ్యాస్ బట్టి ఆపింది. ఎందుకు ఆపింది? గ్యాస్ బట్టి? నువ్వు తిన్న తిండి అందుకంటున్నాడు, నువ్వు భోజనము చేసిన, పానము చేసిన ఏం చేయమన్నాడు? దేవుని మహిమ కొరకు చెయ్యి. నువ్వేది చేసిన ప్రార్థన చెయ్యి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అలా చెల్లించి పుచ్చుకొనిన ఎడల అది ఆశీర్వదింపబడుతుంది, మహిమపరచబడుతుంది. ఏమంటే నీళ్ల వల్ల వచ్చే రోగాలు ఎన్నో తెలుసండి, వేలు. ఏంటి నీళ్ళ ద్వారా రోగాలు వస్తాయి? అవును, మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు దాక్కుండా ఉండు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నీళ్లు దాక్కుండా ఉండు. 6:30 అంతు చిక్కని రోగం రాపోతే అప్పుడు అడుగు, ఖచ్చితంగా వస్తుంది ఆ రోగం.
కానీ నీళ్లు తాగుతున్న నీవేం చేయాలో తెలుసా? ప్రార్థన చేసుకొని తాగాలి. భోజనం చేస్తున్న నీవు ప్రార్థన చేసుకొని భోజనం తినాలి. మందులేసుకుంటున్న నీవు ప్రార్థన చేసుకొనే మందులేసుకోవాలి. జాగ్రత్తగా వినాలి మనం. అంటే ప్రార్థనలో అంత పవర్ ఉంది, అది అర్థం కావట్లే క్రైస్తవ్యానికి. ప్రియులారా, మరొక మాట, చివరికి ఒక మాట చూడండి, ఏమంటున్నాడు మరొక మాట చూడండి. నీ కుటుంబాన్ని పోషించుకోమన్నటువంటి దేవుడు కుటుంబం కోసమే బ్రతకమని చెప్పలేదు. చెప్పాడు ఎక్కడైనా? ఈ జీవితం దేనికోసం అంటే నా కుటుంబ పోషణ కొరకండి, ఈ భూమి మీద నేను పనిచేసి నా కుటుంబాన్ని బతికించడం కొరకండి, 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికేనండి జీవితం అని అంటే, పని కొరకే పుట్టావా? పని కొరకే బ్రతుకుతున్నావా? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వీడు తిండి కోసమే పుట్టినట్టు ఉన్నాడు రా అంటారు. అవునా లేదా? అంటే ఆడి పని ఏంటి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆడు తిండి పని ఆడిది. దేనికోసం పుట్టాడు వీడు? తిండి కోసం పుట్టాడు. కొంతమంది చూడండి, రెస్ట్ లేకుండా పని చేసే పనిలోనే ఉంటారు. దేనికోసం పుట్టాడు వీడు? పని కోసమే పుట్టాడంటాం మనం. అంటే పుట్టింది పని కోసం, పుట్టింది తిండి కోసం, పుట్టింది తిరగటం కోసం, పుట్టింది ఎంజాయ్ చేయటం కోసం, పుట్టింది మనకు నచ్చినట్టుగా బ్రతకటం కోసం కాదు రయ్యా బైబుల్ చెప్పింది. మరి దేనికోసం పుట్టావు? దేనికోసం పుట్టావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకోసం పుట్టావో? ముగింపు మాట ఇంకొక మాట తీసుకొచ్చేద్దాం. ఎందుకోసం పుట్టావో చూడు. నువ్వు తిండి కోసం కాదు, నువ్వు సంతోషంగా బ్రతకాలంటే ఏం చెబుతున్నాడు చూడు ఆయన. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏ క్రియలు చేయడానికి? ఏ క్రియలు? మంచి క్రియలు చేయడానికి పుట్టావు, చెడ్డ క్రియలు చేయడానికి పుట్ల భూమి మీద. నువ్వు సత్క్రియలు చేయాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? చెత్త క్రియలు చేస్తున్నారు భూమి మీద. మరి చెత్త క్రియలు చేస్తే చెత్తలాగా నువ్వేమైపోతావు? ఊడ్చివేయబడతావు. మరి సత్క్రియలు చేయబడిన వాడు దీర్ఘాయుష్యమంతుడుగా ఉంటాడు. మరి చెత్త క్రియలు చేసేవాడు చెత్తలాగానే తోసేస్తాడు దేవుడు. బైబిల్ చెప్పింది అది. లోకంలో జరుగుతున్నది, కానీ సమాజానికి అర్థం కాలేదు. ప్రతివాడి మనోనేత్రాలకు అపవాది గుడ్డితనం కలిగించాడు. భయం లేని భక్తి నీకు నిత్య జీవాన్ని తీసుకురాదు. ఇది గమనించాలి క్రైస్తవుడు. అందుకే అంటున్నాడు, ఈ భూమి మీద బ్రతుకుతున్న నీవు ధనమును నమ్ముతున్నావా, దైవాన్ని నమ్ముతున్నావా? దైవాన్ని నమ్మావా, ధనాన్ని చూస్తావు భూమి మీద. ధనమే దైవం అనుకొని దైవాన్ని పక్కన పెట్టావా, నీ ధనము నిన్ను మోసం చేసి నిన్ను నాశనం చేస్తుంది అంటున్నాడు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. ముగింపు మాటలు అవి చూడండి. ముగింపు మాటలు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన ఏమన్నాడు చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఏమండి మీరు ఆలోచించండి, 6 దినాలు కష్టపడ్డాం కదండి, ఈ కష్టార్జితం సరిపోదా ఈ జీవితానికి? ఈ 6 దినాల కష్టార్జితం పోషించుకోవడానికి మన ఫ్యామిలీకి సరిపోదా ఇది? అంటే మనిషికి సంతృష్టి లేదు, తృప్తి లేదు. మనిషికి పను అని రెస్ట్ లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆయుష్ని కోల్పోయి నానా బాధల్లో పడి సంతోషం లేకుండా కష్టపడుతున్నటువంటి నీకు ఈ జీవితంలో సంతృష్టి లేకపోతే ఎలా లాభం వస్తుంది నీకు? ఎలా నువ్వు బాగుపడతావు? ఎలా నీకు ఆరోగ్యం వస్తుంది? ఎలా నువ్వు సంతోషంగా ఫ్యామిలీతో ఉండగలుగుతావు? దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి వస్తే దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. అందుకే అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉంది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. వచ్చేటప్పుడు మా నాన్న తేలేదు, మా అమ్మను తేలేదు, నా తోబుట్టువులు తేలేదు, నన్ను కట్టుకున్న భార్యను తేలేదు, నాకు పుట్టిన బిడ్డలను తేలేదు, నా స్నేహితులు తేలేదు, నా ఆప్తులు తేలేదు, నా రక్త సంబంధులు తేలేదు. మరి ఏం తెచ్చాను నేను? ఏమీ తేలేదు. వచ్చేటప్పుడు నేను మా అమ్మ గర్భంలో నుంచి ఎలా అయితే దిగంబరుడుగా ఈ భూమి మీదకి వచ్చానో, చచ్చిన తర్వాత అందరిని విడిచిపెట్టి ఎలా ఒంటరిగా వచ్చానో అలాగే వెళ్ళిపోవాలి కదండి. మీరు ఆలోచన చేయండి ప్రియులారా. మరి మనతో వచ్చేది ఏంటి? నీతో రాగలిగేది, నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను శాద తీర్చేది. ఆ తర్వాత మీరు ఆలోచించండి ప్రియులారా, మనం చస్తే నలుగురు మోసుకెళ్ళి మట్టిలో పెట్టాలి. అవునా? మట్టిలో పెట్టడం వరకే వాళ్ళ పని. మరి మట్టిలో పెట్టిన వాడిని లేపే పని ఎవరిది? యేసుక్రీస్తుదే. 2వ రాకడలో పాతి పెట్టబడినవి, పారేసినవి, ఆయా సముద్రాలలో, లోయలలో అంతు చిక్కనటువంటి వాటిని
పారేసినవన్నీ కూడా భూమి తనలో ఉన్నటువంటి ఆత్మలను దేవునికి అప్పచెబుతుంది. ఆ రోజు సమాధిని బద్దలు చేసుకొని తన జీవాత్మలన్నిటిని కూడా పైకి లేపుతాడు ఆయన. తన బిడ్డలందరినీ పైకి లేపుతాడు ఆయన. మరి నువ్వు నేను లేపగలమా? వారం రోజులు ఏడ్చినప్పుడు వాడు రాడండి. ఎందుకంటే ఎప్పటికైనా తిరిగి మనం వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి తప్ప వాడు తిరిగి మన దగ్గరకు రాడు. అందుకే అంటున్నాడు, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఇందులో నుంచి ఏమీ తీసుకొని పోలేము. కనుక ఈ జీవితానికి ఏం అవసరం అండి? తినటానికి పట్టెడ మెతుకులు, కట్టుకోవటానికి బట్టలు తప్ప ఏం అవసరం ఈ జీవితానికి ఇంకా నీకు? ఆలోచించి ఒకసారి. అంతే. అందుకే మాట్లాడుతున్నాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయను. రెస్ట్ లేకుండా, మందిరానికి రాకుండా, దేవుని కృప లేకుండా పను 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 పనుని పరుగులెట్టి ధనమును వెంటాడితే నిన్ను నష్టపరుస్తుంది, నిన్ను మోసం చేస్తుంది, చివరికి నిన్ను ఉరికమ్మ వెక్కిస్తున్నట్టండి ధనం. చూడండి ఏమంటున్నాడు 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దీనిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. రేవండి, ఎక్కడైనా ధనాన్ని ఆశించి ప్రార్థనకు రాకుండా డబ్బు డబ్బు పను పనును పరుగులెత్తినోడు ఏమైనా సంపాదించినట్టుందా? బైబిల్లో 66 పుస్తకాల్లో ఒక్క రెఫరెన్స్ చూపించలేడు ఎవడైనా. కానీ పనులన్నీ ఆపి, ఎప్పుడు ఆపమన్నాడు పనులన్నీ ఎప్పుడు ఆపమన్నాడు? ఆయన విశ్రాంతి దినం ఎప్పుడైతే ఉందో, ఆయన ఆరాధన దినం ఎప్పుడైతే ఉందో, ఆ దినమున పనులన్నీ పక్కన పెట్టి, నా ప్రభు కంటే నా పని గొప్పదేం కాదు, నా ప్రభు కంటే నేను చేసేటటువంటి పని గొప్పదేం కాదు. ఎందుకంటే నా ప్రాణం పోకుండా ఆపాలంటే నా ప్రభు మాత్రం ఆపుతాడు. నా పని ఆపుద్దా? నా ప్రాణం పోకుండా నా ప్రభు ఆపుతాడు. కానీ పని ఆపలేదు, నా చుట్టూ ఉన్నటువంటి ఏది ఆపలేదు. కొంతమంది చూడండి, కొద్దిగా సిగ్గుండదు. ఆదివారం రోజే మళ్ళీ మందిరానికి వచ్చి, పాస్టర్ గారు మేము ఊరు వెళ్తున్నామండి, ప్రార్థన చేయండి. సిగ్గుంది అసలు నీకు? మళ్ళీ ప్రార్థనకి వచ్చి మళ్ళీ ఆ పాస్టర్ గారితో మధ్యలో మళ్ళీ మెసేజ్ చెప్పేది కూడా ఆపేసి వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి, భక్తుల కోసం. మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు ఊర్లు పోతారు మళ్ళీ వీళ్ళు. మళ్ళీ ఏమని ప్రార్థన చేయాలి? వీళ్ళ రాకపోకల యందు నీ దోతల కావలు పెట్టి వీళ్ళ జాగ్రత్తగా తీసుకురా, ఈ పరిశుద్ధుల్ని మందిరం మానేసి వాళ్ళమ్మడ బలాదురు తిరగడానికి పోతున్నారని ప్రార్థన చేయాలి పాస్టర్ గారిని. మళ్ళీ కొద్దిగా కూడా జ్ఞానం లేదండి క్రైస్తవులకి. అందుకే అంటున్నాడు, అన్ని పనులు పక్కన పెట్టి ఆరాధనకు వస్తే ఎంత ఫలితం ఉందో ఇప్పుడు చూసాం మనం. ఏంటో ఫలితాలు? 6 దినాలు కష్టం నువ్వు అనుభవిస్తావు. మరి 6 దినాలు కష్టపడి నీవు 7వ దినము కూడా మందిరానికి రాకుండా పనికే పోతే నీ కష్టార్జితం రోగాల పాలవుతుంది, అనేక బాధలకు గురవుతుంది, సంతోషం అన్నది ఎరగవు, సమస్యలు వచ్చి పడతాయి కుటుంబంలో. నీ భార్యతో నీకు సఖ్యత ఉండదు, నీ బిడ్డలతో నీకు ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, అన్ని అప్పులు. సమయం లేదు, ఇంక చాలా మాటలు ఉన్నాయి. 6 దినాలు కష్టపడిన నీవు మందిరానికి వస్తే కష్టార్జితాన్ని అనుభవించే నీవు ఏం చేస్తావు తెలుసా? 10 మందికి అప్పిచ్చేవాడుగా ఉంటావు, కానీ 10 మంది దగ్గర చేయి చాపుకొని అడుక్కున్నలాగా ఉండవు నువ్వు. ఎందుకంటే బైబిల్లో ఉన్న భక్తులంతా పనులన్నీ ఆపి ప్రార్థనకు వచ్చారు. వాళ్ళ పంట దీవించబడింది, వాళ్ళ పశువులు దీవించబడ్డాయి, వాళ్ళ బిడ్డలు దీవించబడ్డారు, వాళ్ళ కుటుంబం దీవించబడింది, వాళ్ళు కాలు పెట్టిన ప్రతి చోట వాళ్ళు దీవించబడ్డారు. మీరు గమనించండి విషయాలు. గొడ్డులా కష్టపడుతున్నావు 6 దినాలు, ఎందుకు ₹1 ఉండట్లేదు? ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచించి మరి జాగ్రత్తగా. అందుకే అంటున్నాడు, వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేము. 6 దినాలు కష్టం చాలు మనకి, ఈ బ్రతుక్కి, నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ సమస్య. అసలు సమస్యలే రాకుండా చేస్తాను ఆయన అంటున్నాడు. ఒకవేళ వచ్చిన ఆయనే సమకూరుస్తాడు నీకు. ఇదే తెలియక అమాయకమైనటువంటి చాలామంది అజ్ఞానంతో మందిరానికి దూరమై దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన ఆరోగ్యం, ఆయన ఇచ్చే ఆయుష్, ఆయన ఇచ్చేటటువంటి జీవిత కాలాన్ని వ్యర్థపరుచుకొని, ఏమండి బాప్తీసనం పొంది మందిరానికి రాకుండా దూరం అయిపోతే నువ్వెంత భయంకరమైన పాపం చేస్తున్నావో తెలుసా? ఆలోచించాయి. భర్తను కట్టుకున్నాక భర్తతో కాపురం చేయకోకుండా బరి తెగించి వదిలేసి తిరుగుతున్నటువంటి భార్య ఎంత ప్రమాదమో, బాప్తీసనం పొంది సంఘానికి రాకుండా బయట తిరిగేవాడు పరిస్థితి కూడా అంతే ప్రమాదం అని బైబిల్ హెచ్చరిస్తుంది. గమనించాలి మీరు. అందుకే అంటున్నాడు ఆయన, ఉంటే చల్లగైనా ఉండు, లేదా వెచ్చగైనా ఉండు. నులివెచ్చగా ఉంటే చాలా ప్రాబ్లం. అది వేషధార అంటున్నాడు బైబిల్లో. చున్నం కొట్టిన సమాధులు అన్నాడు, భక్తిహీనులు అన్నాడు, దుష్టులు అన్నాడు. ఇట్లాంటి మాయాజాలంతో కూడినటువంటి భక్తిని కనపరిస్తే దేవుడు శిక్షిస్తానని హెచ్చరిస్తున్నాడు. కనుక మందిరానికి వస్తే మేలుందా అంటే ఖచ్చితంగా అన్ని పనులు ఆపి మందిరానికి వస్తే మేలుంది. మరి అన్ని పనులు ఆపి ఎవరెవరు రామని చరిత్రలో చెప్పాడు?
యజమానిగా నువ్వు రావాలి, నీ భార్య రావాలి, నీ పిల్లలు రావాలి, నీ కొడుకులైనా కూతుళ్ళైనా. మళ్ళీ పిల్లలంటే మగ పిల్లల్ని తీసుకొస్తారేమోనని దేవుడు క్లారిటీ ఇచ్చాడు. కొడుకైనా కూతుళ్ళైనా. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడు? నీ ఇంట్లో ఉండే పనోళ్ళు ఉంటే పనోళ్ళని తీసుకురమ్మన్నాడు. నీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకో ఆ రోజే చుట్టాలను కూడా తీసుకురమ్మన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? నీ ఇంట్లో ఉన్న పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఎద్దులు కానీ ఏవి కూడా మేత మేయటానికి కూడా వీల్లేదన్నాడు. ఆ రోజు పని చేయటానికి వీల్లేదు. ఆలోచించో, ఇంత మహాజ్ఞానాన్ని దేవుడు రాయించాడు ఎవరి కోసం? నీ బతుకు బాగుండాలని. తన కొడుకుగా, తన కూతురుగా నువ్వు ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఏమంటే 6 దినాలు మనం కష్టపడి పని చేయాలంటే మరి ఆరోగ్యం కావాలి కదండి. ఆరోగ్యం కావాలంటే దేవుని మందిరానికి రావాలి కదండి. ఆలోచించండి. ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకుంటాను. ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, మీ ఘనమైన నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మా తండ్రి, నీ యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలంటే అన్ని పనులు పక్కన పెట్టి వచ్చిన ఎడల గొప్ప ఆశీర్వాదం మేలుందని లేఖనం హెచ్చరిస్తూ ఉంది. కొన్ని మాటలు మాత్రమే నీ పిల్లలు తెలియపరిచాను. మరికొన్ని సంగతులు, విలువైనటువంటి మాటలు నీ బిడ్డలకు మరి మీ చిత్తమైతే మరొక దినాన్ని మేము మాట్లాడుకోవడానికి మీ కృప, మీ కాపుదల మాతో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.